నమస్తే శ్రీ మాత్రే నమః శ్రీ కృష్ణాయ నమః. ఆగస్టు 17వ తారీఖు 2025 దిన ఫలితాలు గ్రహస్థితులు మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అనే అంశంలో ముందుగా గ్రహస్థితులు చూసినట్టయితే కనుక చంద్రుడు కర్కాటక రాశిలో రోహిణి నక్షత్రం నుంచి ఆరుద్ర నక్షత్రంలోకి సంచారం ఈరోజు చేస్తున్నాడు. దీంతో పాటు రవి సింహరాశిలోను, బుధుడు వక్రంగా కర్కాటక రాశిలోను, శుక్రుడు కర్కాటకంలోను, శని భగవానుడు వక్రంగా కుంభరాశిలో సంచారం చేస్తున్నాడు. కుజుడు మిథున రాశిలోను, రాహు మేషరాశిలోను, కేతు తులారాశిలో సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు మేషరాశి వారికి ఆర్థికంగా మిశ్రమంగా ఉండబోతోంది. అనూహ్యంగా ఒక ఫోన్ కాల్ ద్వారా ఒక మంచి అవకాశం వచ్చేటట్టుగా కనబడుతోంది. వాదనలు వివాదాలు నివారించుకునే ప్రయత్నం చేయండి. కుటుంబంలో ఒకరి ఆరోగ్యం మీద మీరు శ్రద్ధ పెట్టే ప్రయత్నం చేసుకున్నట్టయితే కనుక మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. అయితే పరిహారంగా మీరు ఈ రోజు శ్రీకృష్ణ భగవానుడి ఆలయ దర్శనంతో పాటు స్వామివారి ఏదైనా ఒక నామాన్ని జపించుకున్నట్టయితే మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారికి ఆస్తి వ్యవహారాలు ముందుకు సాగే అవకాశం కనబడుతోంది. ఆదాయంలో స్వల్ప మెరుగుదలతో పాటు ఉద్యోగంలో ఒత్తిడి కనబడుతోంది. ఆధ్యాత్మికంగా ఈ రోజు మీరు గడిపే అవకాశం కనబడుతోంది. అనారోగ్య సూచనలు అయితే ఈ రోజు ఏమీ కనిపించట్లేదు. మీకు చెప్పదగిన పరిహారము శివాలయ దర్శనం చేసుకుని అక్కడ శివపార్వతులను దర్శించుకోవడంతో పాటు నీలిరంగు పుష్పాలను కనుక సమర్పించినట్టయితే మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారికి బుధ యొక్క అనుగ్రహం వల్ల వీరు చాలా చాకచక్యంగాను నేర్పుగాను ఈ రోజు వ్యవహరిస్తారు. వీరి యొక్క ప్రతి కార్యము సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతోంది. విద్యార్థులకు ఇది చాలా మంచి రోజు. ఏ దిశలో మీరు ముందు వెళ్ళాలి అనే స్పష్టత క్లారిటీ అనేది మీకు వచ్చే అవకాశం కనబడుతోంది. ఆరోగ్యం మీద మరింత శ్రద్ధ పెట్టుకునే ప్రయత్నం చేయండి. అనారోగ్య సూచనలు స్వల్పంగా కనిపిస్తున్నాయి. సీజనల్ గా వచ్చే అనారోగ్య సూచనలు మాత్రమే కంగారు పడాల్సిన పని లేదు. మీకు చెప్పదగిన పరిహారము విష్ణు భగవానుడి యొక్క ఏదైనా ఒక నామాన్ని 108 సార్లు చదువుకునే ప్రయత్నం చేసినట్టయితే మంచి ఫలితాలు పొందుతారు.